హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అండి సోంపు మిక్చర్ అండి. ఇంట్లోనే ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. తినగానే అందరికీ సోంపు వేసుకునే అలవాటు ఉంటుంది కదండి. మనం బయట కొంటూ ఉంటాం కదండి, అలా కాకుండా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇది ధనియాల పప్పు అండి, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ధనియాల పప్పు వేసుకుంటే బాగుంటుంది. నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇదండి ధనియాల పప్పు, సోంపు అండి. ఇవన్నీ మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. ఇవి నువ్వులు. ఇప్పుడు మూడింటినండి వేయించుకోవాలి. కొంచెం వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ అండి సోంపు వేసి వేయించుకోవాలి. ఆయిల్ వేయొద్దండి. సోంపు కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి ధనియాల పప్పు వేసి వేయించుకోవాలి. లేదా విడివిడిగా వేయించుకున్నా బాగానే ఉంటుందండి. ఇప్పుడు రెండు వేయించుకున్న తర్వాత ఇవి చల్లారనివ్వాలి. ఇప్పుడంటే అదే పాన్లోని నువ్వులు కూడా వేయించుకోవాలండి. ఇవన్నీ ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి. సోంపు, ధనియాల పప్పు, నువ్వులండి అన్నీ సేమ్ క్వాంటిటీ అని ఏం లేదండి. ఈక్వల్గా తీసుకోవచ్చు, లేదా తక్కువైనా తీసుకోవచ్చండి. అది మీ ఇష్టం అండి. ఈ మూడు కలిపేసుకోవాలండి. ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఏమీ వేయకుండా ఓన్లీ ధనియాల పప్పు, సోంపు, నువ్వులు వేసుకుంటే బాగుంటుంది. లేదా అండి మిశ్రీ అండి, వీటిని నవోత్ అంటారు కదా, అవి కొంచెం కొబ్బరి పొడి అండి, ఇవి కలుపుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది. నేను మీకు చూపెట్టడానికని కలుపుతున్నానండి. ఎండు కొబ్బరి అండి, ఎండు కొబ్బరి పొడి చేసి వేసుకోవాలి. ఇంకా వీటిలో అండి పిల్లలు ఇష్టపడాలి, తినాలి అనుకుంటే స్వీట్ సోంపు దొరుకుతుంది కదండి, అవి కొంచెం కలుపుకోవాలండి. అప్పుడు బాగుంటుంది, టేస్ట్ కూడా పిల్లలకి నచ్చుతుంది. చూసారు కదండి, ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.